కార్తీక పురాణము 7వ అధ్యాయము కార్తీక మాస కర్తవ్య ధర్మాలు. వశిష్ఠుడిట్లనెను, ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రముల గల హరిని పూజించెనో వాని ఇంటిలో పద్మములయందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతోనూ సర్వమనస్కుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలమును దానమిచ్చు వాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించెనో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరిగ చెట్టు కింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతోనూ సాలగ్రామను పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజము ఆచరించని వాని యొక్క కోట్లాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణములను గట్టువాడు పరమపదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపము నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. కార్తీక మాసమందు ఒక్కమారైనను హరిముందు దండ ప్రమాణం ఆచరించి వారు పాపవిముక్తులై అశ్వమేధయాగ ఫలము పొందుదురు. కార్తీక మాసమందు హరిముందు జపము హోమము దేవతార్చన చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయము శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యం యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభష్టమగును. తిలలతోనూ ధాన్యముతోనూ అవిసె పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి పూర్ణిమమున్నగు పర్వత దినములందు చేయునది. కార్తీక మాసమందు శివునకు జిల్లేడు పువ్వులతో పూజించువారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. కార్తీక మాసమందు విష్ణాలయ మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయం అనంతరము చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధములతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును పొందుదును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల జన్మ సంచితమైన పాపములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణాలయమందు అలంకారము చేయించువాడు వైకుంఠమందు సాయుగ్ధ ముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బు వలె వీడిపోవును. కార్తీక మాసమందు తిలదానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు కర్మలను చేయవలెను. బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మములందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు
కదంబ పువ్వులతో హరిని పూజించువాడు మండలమును భేదించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్మలయందు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మించెను. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిసె పువ్వుల మాలను ధరించి తరువాత హరిని అవిసె పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేత తులసిదళము చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప విముక్తులై వైకుంఠమును పోవుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యము పొందెదరు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాసస్నాన ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 4 రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయిన స్నానఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూసి ఆనందించువాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమునకు పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వాడు భూమి యందు 7 జన్మలయందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసము సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమునకు చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తర్వాత ధ్రువలోకము చేరి సుఖించును. 7వ అధ్యాయము సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.